కేసీఆర్ పార్టీ కరీంనగర్ జిల్లాలో ఎందుకు వెనకపట్టు పట్టింది? నాకు బాగా గుర్తుంది 2001లో కేసీఆర్ కరీంనగర్లో పెట్టినటువంటి భారీ బహిరంగ సభ. ఆ భారీ బహిరంగ సభే తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిందని కేసీఆర్ భావించారు. కేసీఆర్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికేమో కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం ఊపిరుద్దింది. తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్ ఏంటి అనుకునేటటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్కి ఊపు తీసుకొచ్చింది. పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదాన్ని బతికించుకోవటం కోసం తెలంగాణ వాదులంతా కలిసి నడిచి కేసీఆర్ తీసుకొచ్చిన ఉప ఎన్నికలో కేసీఆర్ని గెలిపించారు. ఆ ఉప ఎన్నిక సవాలుకి కారణమైన రోహిత్ రావు మనతోటి, ఎంఎస్ఆర్ గారి వారసుడు రోహిత్ రావు మనతోటి ఉన్నారు. రోహిత్, అంటే చర్చలోకి వెళ్ళే ముందు మా ప్రతినిధి ఫణిరాజ్ మనకి అక్కడి నుంచి తన అనాలిసిస్ అందిస్తున్నారు. ఫణిరాజ్, ఓవర్ టు యూ. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలున్నటువంటి జిల్లా ఇక్కడి నుండే టీఆర్ఎస్, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ అధినేత రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ రకంగా ఆ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోయిందనేది చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏవైతే ఈ జిల్లాకు చెందినటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రాబల్యం, అప్పటి టీఆర్ఎస్ ప్రాబల్యం చాలా స్పష్టంగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా కూడా హవా కొనసాగేది. ఉన్నటువంటి ఈ 13 దాదాపు 12 తన ఆధీనంలో ఉండేవి. ఆ పార్టీ హవా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పేటువంటి మాటల్ని ఈ జిల్లా ప్రజలు ఎంత కాన్ఫిడెంట్గా తీసుకునేవారనే దానికి ఇది నిదర్శనం. ప్రస్తుతం మనం ఒక్కసారి జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఈసారి అంటే 2023 ఎన్నికల్లో ముఖ్యంగా ప్రస్తుత బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం నిజం చెప్పాలంటే ప్రజలకు దూరం అవడమే. తన మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఆ పార్టీ అధినేత దగ్గర నుండి పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి కేటీఆర్ సైతం తను కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గం సిరిసిల్లలో పోటీ చేశారు. ఏ రకంగానైతే దూరం అయ్యారో ఇదంతా కూడా అది ఎన్నికల ఫలితాలపై చాలా స్పష్టంగా ప్రభావితం చూపింది. అందుకు గల కారణాలను ఒకసారి చూద్దాం. మొదటగా కరీంనగర్ జిల్లాను చూసినట్లయితే కరీంనగర్ జిల్లాలోని పట్టణ కేంద్రం కరీంనగర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ ఇది పెట్టని కోట అని చెప్పవచ్చు. మంత్రిగా పనిచేసి గంగుల కమలాకర్ ఇక్కడ పోటీకి దిగారు. తనపై బీజేపీ నుండి ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్, అలాగే కాంగ్రెస్ నుండి కురుమల శ్రీనివాస్ కొత్త అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. అయితే బండి సంజయ్ చాలా తక్కువ ఫైట్ ఇచ్చేది వ్యక్తి నుండి కనుక గమనించినట్లయితే నిజంగానే చివరి వరకు కూడా నువ్వా నేను అన్నట్టు పోటీ కొనసాగింది. ముఖ్యంగా గంగుల కమలాకర్కి అయితే తన స్థానిక అంటే తన తర్వాత ఉన్నటువంటి సెకండ్ లైన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. కానొక సమయంలో ఓటమెరుగని నాయకుడు ఉన్నటువంటి గంగుల చివరికి ఒక అతి తక్కువ మెజారిటీ అంటే కేవలం కొన్ని వేల అంటే 2 నుండి 3 వేల అతి తక్కువ మెజారిటీ వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. పైగా రిజల్ట్ సమయంలో కూడా పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. రీకౌంటింగ్ జరపాలంటూ బండి సంజయ్ కూడా కామెంట్ చేయడం కూడా ఇక్కడ వివాదాస్పదం. అంటే ఓవరాల్గా మాత్రం చూస్తే కరీంనగర్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది గంగుల గెలవాల్సినటువంటి అంటే తాను చాలా ఈజీగా గెలవాల్సినటువంటి ఈ నియోజకవర్గంలో అతి కష్టం మీద గెలుపొందాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కరీంనగర్ పట్టణంలోనే ఒక రకంగా ప్రస్తుత బీఆర్ఎస్ తన పట్టును కోల్పోయిందని చెప్పవచ్చు. ఇక దీని తర్వాత చొప్పదని చూసినట్లయితే అక్కడ ప్రతిసారి కూడా వ్యక్తి మారుతూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైతే కొత్తగా వచ్చారో వారు పోటీ చేస్తున్నారు. ఈసారి సుంక రవిశంకర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. బీజేపీ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి మేడిపల్లి సత్యం పోటీ చేశారు. ప్రధానంగా పోటీ అనేది నిజం చెప్పాలంటే ఏకపక్షంగా కొనసాగింది. చొప్పదండి ప్రజలు పూర్తిగా మేడిపల్లి సత్యం వైపు నిల్చున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సుంక రవిశంకర్ను ఇంటికి పంపి మేడిపల్లి సత్యాన్ని తమ అభ్యర్థిగా గెలిచేలా చేసుకున్నారు. నిజానికి ఈ నియోజకవర్గం కూడా చాలా కీలకమైనటువంటి ప్రదేశాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా కొండగట్టు ఆలయం కావచ్చు, అక్కడ జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో
దానిలో బీఆర్ఎస్ నేత దగ్గర నుండి నాయకుల వరకు కూడా వ్యవహరించినటువంటి శైలి ఇక్కడ ప్రజల్ని చాలా ఆందోళనకు గురి చేసింది. మరోవైపు అనేక అంశాల్లో కూడా ఇక్కడి నాయకులు కూడా తమ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోవడం జరిగింది. దీంతో ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ సీటుని కాంగ్రెస్కి అప్పగించారు. ఇంకా మరోవైపు వేములవాడ నియోజకవర్గం ఇది కూడా చాలా కీలకమైంది. ఇక్కడ ఎన్నో రోజుల నుండి పోటీ చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ తన బీఆర్ఎస్ పోటీదారుడైనటువంటి చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఎవరైతే అత్యంత సన్నిహితుడిగా పేరొందారు సీఎంకి, మరోవైపు గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, అతను వేములవాడకి తన మకాం మార్చి పోటీ చేశారు. మరోవైపు బీజేపీ నుండి కూడా చెన్నమనేని విద్యాసాగరరావు తనయుడు పోటీ చేయడం జరిగింది. కానీ ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగింది. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వేములవాడ సీటు కూడా చివరికి కాంగ్రెస్ పరమైంది. ఇక్కడ కూడా అంశాన్ని కనుక గమనించినట్లయితే ఆలయ అభివృద్ధికి కొన్ని కోట్ల నిధులు కేటాయిస్తాయంటూ పేర్కొన్నటువంటి సీఎం కేసీఆర్ చివరికి ఆ అభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలం కావడం అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా ప్రజల్లో ఒకవైపు అంటే పార్టీ మారడానికి గల ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు రెండో స్థాయిలో ఉన్నటువంటి నేతల వ్యవహార శైలికి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇలాంటి తీర్పు రావడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక సిరిసిల్ల విషయానికి వస్తే ఇది కేటీఆర్కి పెట్టని కోట, కానీ ఇక్కడ నుండి కూడా టఫ్ ఫైట్ కొనసాగుతుందని అనుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏం చెప్పాలంటే కేకమ్మ అందరెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. తను ఇచ్చినటువంటి పోటీ కూడా నామమాత్రమే చెప్పవచ్చు. ఎందుకంటే కేటీఆర్ స్థాయి వ్యక్తి ఇక్కడ పోటీ చేయడం వల్ల ఒక రకంగా అక్కడ కేకే మహేందర్ రెడ్డి సరైనటువంటి కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. మరోవైపు బీజేపీ నుండి రాణి రుద్రమ పోటీ చేసినప్పటికీ కూడా ఆ పోటీ మాత్రం కేవలం నామమాత్రంగానే జరిగింది. ఇక్కడ నుండి కేటీఆర్ మాత్రం గెలుపొందగలరు. ప్రధానంగా సిరిసిల్ల అనేది తెలంగాణ జిల్లాలో చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రాంతాలు అంటే నియోజకవర్గాల్లో ఒకటిగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కొంతవరకు కేటీఆర్కి అనుకూలంగా మారింది. ప్రత్యేకంగా ముగ్గురు సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీరు వారి నియోజకవర్గాలను చేసినటువంటి అభివృద్ధి అనేది ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా పనిచేసింది. అదే ఇక్కడ కేటీఆర్కి ఒక రకంగా లాభం చేకూర్చిందని చెప్పవచ్చు. ప్రజలు మాత్రం ఇక్కడ కేటీఆర్ వెంట నడిచారు. తనని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక మానకొండూరు విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి రసమయి బాలకిషన్ గతంలో తెలంగాణ ఉద్యమంలో ఒక గాయకుడిగా అలాగే ప్రజల నుండి చాలా మన్నన పొందారు. అటువంటి వ్యక్తి రాను పూర్తిగా ప్రజా వ్యతిరేక పనులు చేయడం వల్ల ప్రజలకు దూరం అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ అతనిపై గెలుపొందారు. ఈ సీటు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. మానకొండలో జరిగిన అనేక కార్యక్రమాల్లో రసమయి చేసినటువంటి వ్యవహార శైలి దీనికి ప్రధాన కారణమని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. దీంతో అతను ప్రజలకు దూరం అయ్యారనే అలాగే ఆ సీట్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే హుజురాబాద్లో ఈటెల రాజేందర్ చాలా ప్రధాన పోటీదారుడు. అతనికి తిరుగులేని నియోజకవర్గం. కానీ ఈసారి మాత్రం అక్కడ బీఆర్ఎస్ తన జెండా పాతింది. పాడి కౌశిక్ రెడ్డి ఈసారి అక్కడ పోటీలో దిగి గెలుపొందడం జరిగింది. ఓవరాల్గా మాత్రం ఈటెల రాజేందర్కి ఈసారి ఓటమి దక్కింది. అక్కడ కౌశిక్ రెడ్డి చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో తను అనేక వివాదాస్పద అంశాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. తాను మాత్రం గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. చివరిలో మాత్రం సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు తనకి. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 5 బీఆర్ఎస్ గెలుచుకుంది, అలాగే 8 కాంగ్రెస్ గెలుచుకుంది. నిజానికి ఒక సమయంలో కేవలం 1 మాత్రమే కాంగ్రెస్కి ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చేసినటువంటి పనులు ఏవైతేనో దీనికి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా బయటపడేలా చేశాయి. అవి ఏ రకంగా ఇంపాక్ట్ చూపించావి అనేది ఈ ఎన్నికల ఫలితాలు తెలిసిపోయింది. అభ్యర్థులంతా కూడా పూర్తిగా కూడా తాము చేసినటువంటి పనుల కారణంగానే ఓటమి పాలయ్యారని చెప్పొచ్చు. ఒకప్పుడు ఉద్యమకాలం నుండి కూడా బీఆర్ఎస్ వెంట నడిచినటువంటి ప్రజలు దాన్ని దూరం పెట్టారు. కేవలం 5 సీట్లతో సరిపుచ్చారు. 13 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్కి అప్పగించి అధికారానికి తేవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. కరీంనగర్ నుండి ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్.